మన్నించి దరిచేరుమా మూడో భాగం. ఇక నందన్కి విసుగొచ్చి ఆ చూపిస్తున్న చేతిని పట్టుకుని లాగి అమృతాని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమె చుట్టూ చేతులు బిగించి, ఏంటి శ్రీ, నేను బయటికి వెళ్ళిపోవాలా? అది జరగదు, కానీ నాకొక విషయం చెప్పు అనగానే అప్పటిదాకా నందన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించిన అమృత అలసిపోయి తన ప్రయత్నం మాని నందన్ని చూస్తూ ఉంది. నందన్ అమృత కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను నీ మనసుకు చేసిన గాయం అంత ఈజీగా మానేది కాదు. అయినా నీ మనసు నన్ను క్షమించేసింది. కానీ అది ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవని నాకు అర్థమైంది. నువ్వు ఎంత బాధపడ్డావో తిరిగి నేను కూడా అంత బాధపడితేనే కదా నీ కన్నీళ్ల విలువ నాకు తెలిసొచ్చేది. అందుకే నువ్వు నాతో గొడవపడు, కొట్టు, అల్లరి చెయ్యి. అంతేకాని నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకే. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను శ్రీ అని ఆఖరి మాటలు జీరబోయిన గొంతులో చాలా బాధగా పలికాడు. నందన్ బాధ అమృతకి క్లియర్గా అర్థమవుతున్నా తన వల్ల బాధపడుతూ నరకం అనుభవించిన క్షణాలు గుర్తొచ్చి అతని ఓదార్చాలి అని ఉన్న మనసు మెదడు సహకరించక ఏదో తెలియని బాధ మనసును కమ్ముకుంటే కన్నీళ్లతో తల పక్కకి తిప్పుకుంది. అమృత ఏడుస్తుందని అర్థమైన నందన్ ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని ఆమె కన్నీళ్లను తుడుస్తూ, ఇప్పుడైనా నాతో మాట్లాడవే. ప్రతి భార్యకి తన భర్తే ఆమెకి మొదటి బిడ్డ అంటారు. అప్పుడు నేను నీకు బిడ్డతో సమానమే కదా. ఈ బిడ్డ తప్పుని ఒక తల్లిలా క్షమించి నాతో మాట్లాడవే. నీకు తెలుసా, ఇన్ని రోజులు నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో. నువ్వు లేని ఈ 2 ఏళ్ళు ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది నాకు. నిన్ను, నీ అల్లరిని, నీ మాటల్ని, నీ కోపాన్ని అన్నిటినీ చాలా మిస్ అయ్యానే. ప్లీజ్ ఇప్పటికైనా నాతో మాట్లాడవే. కనీసం గొడవపడు అన్నాడు. అప్పటికే నందన్ మాటలకు అమృత కోపంతో ఊగిపోతూ నందన్ కాలర్ పట్టుకుని, ఏంట్రా, నేను నీ భార్యనని నీకిప్పుడు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఏమైంది ఈ ప్రేమ? ఇన్ని రోజులు ఏమైంది మన మధ్య బంధం? అయినా నువ్వు నా మెళ్ళో ఆవేశంగా తాలి కట్టినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు నా మీద ఒక నీచమైన నిందను వేసి దానికి నేను నీకు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా కంటికి కనపడినంత దూరం వెళ్ళిపోయావు. అయినా నేను నీకోసం పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నీకోసమే ఎదురు చూస్తూ పిచ్చిదానిలా వెయిట్ చేశాను. నాలో నేను ఇంత బాధపడుతుంటే నన్ను ఎంత అడిగినా నేను విషయం చెప్పకపోవడంతో అమ్మా నాన్న నా గురించి చాలా బాధపడేవారు. అలా 1 సంవత్సరం పాటు నీకోసం ఎదురు చూసి చూసి ఇక నెమ్మదిగా నాలో నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావన్న ఆశ చచ్చిపోయి నువ్వు లేకుండా బ్రతకలేక సూసైడ్ చేసుకున్నాను. సమయానికి ఇంట్లో వినయ్ తప్ప ఎవరూ లేకపోవడం వల్ల నేను ఈ పని చేసినట్టు కూడా అమ్మా నాన్నకు తెలియదు. అప్పటి నుండి వినయ్ నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకుంటూ జాగ్రత్తగా నా మైండ్ డైవర్ట్ చేసి నన్ను ప్రొఫెషనల్గా ఒక మంచి స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడిప్పుడే నిన్ను, నీ జ్ఞాపకాలను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. కానీ నువ్విప్పుడు తిరిగి వచ్చి నాకు నువ్వు మళ్ళీ అంటే నేను నువ్వు చేసిన గాయాన్ని మర్చిపోయి నిన్ను క్షమించేయాలా? ఇంపాసిబుల్ అని ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ఆవేదన అంతా మాటల రూపంలో, కన్నీటి రూపంలో బయటకు వెళ్ళగక్కింది. నందన్ మాత్రం అమృత సూసైడ్ చేసుకున్నాను అని చెప్పిన మాట దగ్గర ఆగిపోయాడు. నందన్కి అమృత సూసైడ్ చేసుకున్నాను అనే మాట వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వెంటనే తన ఒళ్ళో కూర్చుని ఇంకా తన్ని తిడుతున్న అమృతను గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు. నందన్ సడన్గా అలా హక్ చేసుకోగానే అమృత ఒక్కసారిగా షాక్ అయి వెంటనే తేరుకుని అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉండగా తన భుజంపై వెచ్చటి కన్నీటి బొట్లు జారుతుంటే కంగారుగా నందన్ భుజం పట్టుకుని కొంచెం దూరం జరిపి అతని మొహాన్ని చూసింది. అప్పటికి కానీ అర్థం కాలేదు అమృతకు తను కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అని. అమృతకు నందన్ కన్నీళ్లు చూడగానే మనసు బరువెక్కినట్టు అయిపోయింది. ఒక్క క్షణం కూడా తను అలా చూడలేకపోయింది. వెంటనే నందన్ కన్నీళ్లు తుడిచి అతన్ని తన గుండెలకు హత్తుకుంది. అమృత గుండె చప్పుడు వింటూ నందన్ ఆమె చుట్టూ చేతులేసి అలానే చాలాసేపు ఉండిపోయాడు. నందన్ కాసేపటికి తేరుకుని అమృత నుండి దూరం జరిగి తన కళ్ళలోకి చూస్తూ, నేను ఈ విషయంలో చేసిన తప్పుకి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాని నేను నీకు దూరంగా ఉండలేనే. కానీ నువ్వు నాకు ఎలాంటి శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. అంతేకాని నా నుండి దూరంగా ఉంటాను అని మాత్రం చెప్పకు, తట్టుకోలేనే అన్నాడు. నందన్ అలా మాట్లాడుతుంటే అమృతకి చాలా బాధగా అనిపించింది. కానీ ఇన్ని రోజులు తన కోసం ఎంతగా బాధపడింది గుర్తొచ్చి ఇక తన్ని ఏమీ అనకుండా తన ఒళ్ళో నుంచి లేచి నిలబడింది. అమృత ఏమీ మాట్లాడకపోవడంతో నందన్ కూడా లేచి నిలబడి అమృత చెంపలు పట్టుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నాకు తెలుసు శ్రీ, నువ్వు నన్ను తప్పకుండా క్షమిస్తావు. కానీ నా వల్ల నీ మనసుకి అయిన గాయం మానడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. నందన్ అలా వెళ్ళగానే అమృత తన రూమ్ డోర్ లాక్ చేసి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ తీసి అందులో ఉన్న నందన్ని ప్రేమగా చేత్తో తడుముతూ ఉంది. అలా చేయగానే అప్రయత్నంగా తన కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెరిగిన వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో గుర్తు తెచ్చుకుంది. 5 ఏళ్ల క్రితం. అంటే నందన్ అప్పటికీ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. అమృత డిగ్రీ చదువుతుంది.
ఇక వినయ్కి అప్పుడే ఇంటర్ అయింది. అప్పటికీ నందన్కి అమృతకి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఒకరికి ఒకరు ఎదురైతే చాలు ఏదో ఒకటి అనుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏదొక గొడవ పడుతూ వాళ్ళున్న చోట ఇల్లు పీకి పందిరి వేసేవారు. వాళ్ళ గురించి తెలిసిన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు గొడవ పడుతుంటే విడదీయలేకపోయేవారు. వీళ్ళు ఎంత గొడవ పడినా గోపిగారు, నందన్ తండ్రి, అమృతకే సపోర్ట్ చేసేవారు. ఒకసారి ఈ రెండు ఫ్యామిలీలు కలిసి తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. కరెక్ట్గా బయలుదేరే టైంకి ప్రసాద్, అమృత తండ్రి గారికి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదు అని కాల్ రావడంతో ఆయన అమృత వినయ్ని నందన్ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళిద్దరినీ వాళ్లతో తీసుకెళ్లమని చెప్పి రజనీ గారిని తీసుకుని ఆయన వాళ్ళమ్మగారి దగ్గరికి బయలుదేరారు. ఆ తర్వాత మొదలైన వీళ్ల ప్రయాణం అమృత నందన్ల జీవితాన్నే మార్చేసింది. అలా నందన్ ఫ్యామిలీతో వినయ్, అమృత తిరుపతికి బయలుదేరారు. కార్ గోపి గారు డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన కుసుమ గారు కూర్చున్నారు. వెనుక అమృత, వినయ్, నందన్ అలా వరుసగా కూర్చున్నారు. కాసేపటికి వినయ్ గొడవ చేసి విండో సీట్లో కూర్చున్నాడు. అంటే వినయ్, అమృత, నందన్ అలా కూర్చున్నారు. అమృతకి నందన్ పక్కన కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. అయినా వినయ్ గొడవ చేయడం వల్ల తప్పక మొహం మార్చుకుని కూర్చుంది. పక్కన నందన్ కూడా అలానే మొహం పెట్టుకున్నాడు. ఇంతలో రోడ్పై గతుకుల వల్ల ఇద్దరు ఒకరికి ఒకరు తగులుతుంటే ఇద్దరికీ గుండె వేగం పెరిగిపోయి ఏదో తెలియని అలజడి మొదలైంది. ఇన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అల్లరి చేసిన ఇద్దరికీ ఈరోజు ఒకరి స్పర్శ ఒకరికి కొత్తగా, చాలా వింతగా ఉంది. అదురుతున్న గుండెను కంట్రోల్ చేసుకుంటూ ఒకరిని ఒకరు ఫేస్ చేయలేక పక్కకి తిప్పుకున్నారు. ఇంతలో మళ్ళీ గతుకుల వల్ల ఇద్దరూ ఒకరికి ఒకరు తగులుతుంటే ఆ స్పర్శ వాళ్లలో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కావడం లేదు. ఇక అమృతకి ఏం జరుగుతుందో అని భయమేసి వినయ్ని బాగా తిట్టేసి మళ్ళీ తను విండో సీట్కి మారిపోయింది. అమృత అలా వెళ్ళిపోగానే నందన్ తనలో తానే నవ్వుకున్నాడు. అమృత పరిస్థితి కూడా తనలాగే ఉంది అని నందన్ అంచనా వేయగలిగాడు. కాబట్టి ఇంకేం పట్టించుకోలేదు. అలా తెల్లారేసరికి తిరుపతి చేరుకుని అక్కడ ఒక హోటల్లో రూమ్స్ తీసుకుని అందరూ ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరడానికి తిరిగి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చారు. అప్పుడు చూశాడు నందన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లంగా ఓని వేసుకుని అచ్చం బుట్టబొమ్మలా చాలా ముద్దుగా ఉన్న అమృతను. ఆ క్షణం అమృత నుండి అస్సలు చూపు తిప్పుకోవాలని అనిపించలేదు నందన్కి. నందన్ చూపులు డైరెక్ట్గా అమృత గుండెను తాకుతుంటే అమాంతం ఆ గుండె పరిగెత్తే వేగం పెంచింది. అమృత తడబడుతూ అక్కడి నుండి తొందరగా కారెక్కేసింది. అమృత అవస్థ చూసి నందన్ నవ్వుకున్నాడు. కాసేపటికి గుడికి చేరుకున్నారు. బాగా రద్దీగా ఉండటం వల్ల జనం మధ్య నుండి వెళ్లడం చాలా కష్టంగా ఉండింది వాళ్ళకి. అయినా ఎలానో అలా వెళ్తూ ఉంటే అమృతని పక్క నుండి ఎవరో టచ్ చేయడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటే దానికి అమృత ఇబ్బంది పడటం చూసిన నందన్కి చాలా కోపం వచ్చింది. కానీ అది గుడి కావడంతో అక్కడ రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని భావించి అమృత ముందు వినయ్ని నిలబెట్టి అమృత వెనక తను నిలబడి ఇంచుమించు ఆమె చుట్టూ చేతులు వేసినట్టు వేసి కానీ టచ్ చేయలేదు. ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు కదిలాడు. ఆ క్షణం అమృతకి నందన్ మీద ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. తనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఏమీ నందన్ పేరెంట్స్కి తెలియదు. వాళ్ళు వినయ్ ముందు ఉండటం వల్ల ఇవేం తెలియదు వాళ్ళకి. అలా కాసేపటికి దర్శనం బాగా జరిగి అందరూ కలిసి ఒకచోట కూర్చుని ప్రసాదం తిని కాసేపటికి తిరిగి ఇంటికి బయలుదేరారు. మళ్ళీ గోపి గారు డ్రైవింగ్, ఆయన పక్కన కుసుమ గారు, వెనక వినయ్, అమృత. ఈసారి ఏం మాట్లాడకుండా అమృత తనంతట తనే కూర్చుంది. నందన్ అమృత అలా కూర్చోగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఈసారి గతుకులు వచ్చినప్పుడు ఇద్దరికి హార్ట్ బీట్ పెరిగింది. కానీ ఇంతకు ముందులా భయం, కంగారు లేవు. ఏదో తెలియని హాయి. అలా అనుకోకుండా ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అలానే ఉండిపోయారు. కాసేపటి అమృతకి నిద్ర పట్టేసి తనకు తెలియకుండానే నందన్ భుజంపై వాలిపోయింది. అమృత అలా తలవాల్చగానే అప్పుడే కొంచెం నిద్రలోకి జారుకున్న నందన్ నిద్ర మొత్తం ఎగిరిపోయింది. కంగారుగా అమృతను ముందున్న తన పేరెంట్స్ని మార్చి చూస్తూ ఉన్నాడు. గోపిగారు, కుసుమగారు వాళ్ళని అలా చూసి నవ్వుకుని నందన్ని కదలొద్దని సైగ చేశారు. ఇక నందన్ కూడా సైలెంట్ అయిపోయి మనసులో సంతోషం పట్టలేక తెగ డ్యాన్స్ చేసుకున్నాడు. అలా నందన్ నిద్రపోవడం మర్చిపోయి అమృతను చూస్తూ అలానే ఉండిపోయాడు. అమృత అంత దగ్గరగా ఉంటే నందన్ మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటనేది నందన్కి ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉదయానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే వినయ్ నిద్ర లేపడంతో లేచి తనెక్కడుందో చూసుకుంది అమృత. నందన్ తన్నే నవ్వుతూ చూస్తూ ఉండటంతో ఒక్క క్షణం ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అలా చూస్తూనే ఉండిపోయింది. ఇంతలో వినయ్ పిలుపుతో తేరుకుని పరుగున ఇంట్లోకి పరుగులు తీసింది అమృత. అలా వెళ్తున్న అమృతను చూసి నవ్వుకుని తను కూడా వాళ్ళింట్లో వెళ్ళిపోయాడు నందన్. అమృత తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుని తన గుండె వేగాన్ని తగ్గించడానికి నానా ప్రయత్నాలు చేసినా ఏం పనవకపోవడంతో వెంటనే బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది. ఒక 15 నిమిషాలకి మనసుతో పాటు శరీరం కూడా చల్లబడింది. ఆ తర్వాత
కుసుమగారు తెచ్చిన టిఫిన్ తిని కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే నందన ఆలోచనలతో నిద్ర పట్టక చాలా తిప్పలు పడుతుంది. ఇక నిద్ర రాక వర్క్ ఉంటే చేసుకుంటూ కూర్చుంది. అటు నందన్ కూడా ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళమ్మ పెట్టిన టిఫిన్ తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. నిన్నటి నుండి అమృతకి తనకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి బ్లష్ అవుతూ అలానే నిద్రపోయాడు. నిద్రలో అమృత చాలా డిస్టర్బ్ చేసింది, కానీ జర్నీ చేయడం వల్ల అలసిపోయి ఉండడంతో నిద్ర పట్టేసింది. అలా ఒక 10 రోజులు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని కొట్టుకునేవారు. కాస్త బ్లష్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్ ఏంటనేది ఇద్దరికీ క్లారిటీ లేదు, కానీ దూరం నుండే ఒకరిని ఒకరు చూసుకుని చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఇదిలా ఉండగా ఇద్దరూ ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ ఏంటనేది తెలుసుకోవాలి అని నిర్ణయించుకుని కొన్నాళ్ళు ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురవ్వకుండా ఉంటే తమకే ఒక క్లారిటీ వస్తుందని డిసైడ్ అయ్యారు. అలా ఇద్దరూ ఒకరికి ఒకరు తెలియకుండా ఒకే డిసిషన్ తీసుకున్నారు. అలా వాళ్ళు ఒకరోజు కూడా ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాతే అర్థమైంది వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్నది ప్రేమ అని. అప్పటి నుండి ఒకరికి ఒకరు ఎదురైతే చూపులతోనే సరిపెట్టుకున్నారు. వారి మధ్య ఇదివరకులా మాటలు, తిట్టుకోవడాలు, కోట్లాటలు, గొడవలు ఏమీ లేవు. కేవలం చూపులతోనే 2 ఏళ్లు గడిపేశారు. అలా వాళ్ళ చదువులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. ఒకరోజు అమృత కాలేజ్ నుండి ఏడుస్తూ ఇంటికి రావడం చూసిన నందన్ కంగారుగా అమృత రూంలోకి వెళ్ళాడు. అప్పటికే అమృత చుట్టూ తన పేరెంట్స్, అమృత పేరెంట్స్ కూర్చుని ఏమైందని ఎంత అడుగుతున్నా చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. అమృతని అలా చూసి బాధతో నందన్ మనసు మెలిపెట్టినట్టయింది. నందన్ తన్ని తాను తమాయించుకుని అమ్మో అని పిలిచాడు. నందన్ అలా పిలవగానే ఒక్కసారిగా ఆ పిలుపు అమృత గుండెని తాకింది. అమృత ఆ క్షణం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వెంటనే పరుగున వెళ్ళి నందన్ని గట్టిగా కరుచుకుపోయింది. అమృత అలా హక్ చేసుకోగానే నందన్ ముందు షాక్ అయ్యాడు, కానీ తనెంత బాధపడుతుందో నందన్కి అర్థమైంది. వెంటనే తన కళ్ళు తుడిచి తన తల నిమురుతూ లాలనగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అమృత ఏడుపు ఆపేసి తను కాలేజీకి వెళ్తుంటే దారిలో ఒక టీ కొట్టు దగ్గర కొంతమంది తన్ని బాగా టీచ్ చేసి టచ్ చేయబోయారు అని చెప్పింది. అంతే, నందన్ కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. వెంటనే అమృత చేపట్టుకుని తన్ని అక్కడి నుండి తీసుకుని బైక్ స్టార్ట్ చేశాడు. ఆ బైక్ డైరెక్ట్గా ఆ టీ కొట్టు దగ్గర ఆగింది. అప్పటికే అక్కడ అమృతను టీచ్ చేసిన వాళ్ళు వేరే అమ్మాయిని టీచ్ చేస్తూ ఉన్నారు. నందన్ వాళ్ళని తుక్కుతుక్కుగా కొట్టి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అమృతను తీసుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అమృతకి బాగా ఆ క్షణం అర్థమైంది నందన్ తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని. ఇక తన్ని ఎప్పటికీ వదులుకోకూడదు అని నిర్ణయించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.